ఏమిరో నరేష్ ఇంట్లోనే ఉన్నాడే, ఇంకా మేము ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇదే పొజిషన్లో అనుకొని ఉన్నాడు ఇటాడు. ఇప్పుడు నరేష్ ఎక్కడికి వెళ్ళాడంటే, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నరేషు నరేషు ఆ వెంట్రుకలు అటది. నరేషు గుడ్ మార్నింగ్ చెప్పు మన గాయస్ అందరికి. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఏమిరో నరేష్ ఇంట్లోనే ఉన్నాడే. సండే కదా ఈరోజు. సండే అని నువ్వే ఉండమని చెప్పాను. నేను ఉండమన్నానా? అదే ఏంటి గాయస్ మీ ఇంట్లో స్పెషల్స్? మా ఇంట్లో ఇంకా మేము ఇంకా డిసైడ్ అవ్వలేదు. పెద్ద సమస్య వచ్చి పడింది. అది నాకు నచ్చలేదు. అందుకని నరేష్ని ఐటమ్స్ చేంజ్ చేయమని చెప్తున్నాను. కానీ నరేష్ ఏమో పనుకొని ఫోన్ చూసుకుంటూనే ఉన్నాడు. 4 గంటలకు లేచినాడు గాయస్. నన్ను 5 నుంచి లేపుతూనే ఉన్నాడు, లేయి 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 అని. కానీ నేను లేయలేదు. 6:30కి లేసాను. ఏంటిది మాకేంటిది అంటున్నా? చెప్పు. ఏమో నేను వీడియో చేయాలా? ఏ నీ ఛానల్ కాదు, నా ఛానల్ చెప్పు. ఏంటి చెప్పాలి? నా ఛానల్కి చెప్పు, కంటెంట్ ఇవ్వు. నీ ఇష్టం. మాది ఏం నడిచింది చెప్పు. ఎప్పుడు మీరు అనుకునేదే చేస్తాను కదా. సరే గాయస్, ఈరోజు లాంగ్ అంతా షూట్ చేసి లాంగ్ వీడియో పెడతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. చూడండి ఫ్రెండ్స్, మీరే చూడండి. మార్నింగ్ లేచి కనీసం కాఫీ అన్నా పెట్టమంటే పట్టకుండా లేకుండా అసలు షాప్ కూడా వెళ్ళలేదు. ఇదే పొజిషన్లో అనుకొని ఉన్నాడు. ఇట్లయితే ఎట్లా చేయాలి చూడండి ఫ్రెండ్స్. సండే రోజు ఉన్నాడు ఇంట్లో, ఏదో హెల్ప్ చేస్తాడు చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా అనుకుంటే అబ్బే ఆపు. అస్సలు లేదు ఫ్రెండ్స్. ఎందుకు ఆపాలి? తెస్తా. నీ అరాచకాలు అందరు చూడాలిగా. తెస్తా అన్న. తెచ్చి కాఫీ పెట్టి ఇవ్వు. నాకు కాఫీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. కాఫీ పెట్టమని చెప్దాం ఫ్రెండ్స్. నాకేమో హార్లిక్స్, నరేష్కేమో కాఫీ. వీక్ అంతా మనమే పని చేస్తాం కదా ఫ్రెండ్స్. ఒక సండే రోజు హస్బెండ్ పని చేస్తే ఏంది ఏమవుతుంది చూడండి. ఎంత విసుక్కుంటా చేస్తున్నాడు. ప్రేమగా చేయబుజ్జి. తోమ్తా అది కాగే లోపల తోమ్తా. ఓకే బాయ్. ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ మంచి కాఫీ తాగుతున్నాడు గాయస్. నాకు కూడా హార్లిక్స్ కల్పించాడు, నేను కూడా తాగుతున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత మా పనామ వస్తే ఆమె పని చేసుకుని వెళ్తే నేను పూజ చేసుకోవాలి. ఇక్కడ మా పనామ పని చేసింది. ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను గాయస్. ఏం చేస్తున్నావు ఈరోజు? చికెన్ బిర్యానీ. మా హస్బెండ్ చికెన్ బిర్యానీ ఎరగదీస్తాడు ఫ్రెండ్స్. అందుకే నేను ఎప్పుడైనా నరేష్తోనే చేపిస్తా బిర్యానీ. ఏం లేదు, పని తప్పించుకుని ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. ఆయన అట్లనే అంటారు, మీ అన్ని పట్టించుకోకండి. కానీ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఫస్ట్ టైం నరేష్ ఈజ్ డూయింగ్ బిర్యానీ ఇన్ కుండ. ఫస్ట్ టైం కుండ బిర్యానీ ట్రై చేస్తున్నాము. అవుట్పుట్ ఎలా వస్తుందో మీకు కాసేపు తర్వాత మీరే చూడండి. ఇలాగే వ్లాగ్ కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. కానీ నేను బిర్యానీ రెసిపీ చూపించట్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. మళ్ళీ మీరు కామెంట్ చేస్తారు, ఏంది అయ్యేసారు ఇయ్యేసారు, ఇవి వేసుకోలేదు అవి వేసుకోలేదని. మేము అసలు మసాలా లేకుండా లైట్గా ఉప్పు కారం వాటితోనే చేసుకుంటాం బిర్యానీ. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీకు అవుట్పుట్ నెక్స్ట్ చూపిస్తా. పూజ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చికెన్ బిర్యానీకి మ్యారినేట్ చేశాడు. మళ్ళీ నెక్స్ట్ ఫిష్ ఫ్రై కూడా చేస్తా అన్నాడు. ఈరోజు ఫిష్ ఫ్రై కూడా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఇప్పుడు నరేష్ ఎక్కడికి వెళ్ళాడంటే కార్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు. మీకు అది కూడా చూపిస్తా. నరేష్ కార్ వాష్ చేస్తున్నాడు. కార్ అంటే అపరిమితమైన ప్రేమ ఫ్రెండ్స్. ఎంత వస్తువు దాపి విషయం ఏమిటో చెప్పండి.
చూసారు కదా, నరేష్కి కార్ అంటే ఎంత అభిమానం, ఎంత ప్రేమో, ఎంత నీట్గా పెట్టుకుంటాడు ఫ్రెండ్స్. అసలు వీక్లీ 2 times అన్న నీట్ డీప్ క్లీన్ చేసుకుంటాడు కార్ని. అంత ప్రేమ కార్ అంటే. కార్ కడగడం కోసమైనా ఒకరోజు అదే పని ఇంట్లో అయినా ఉంటుంది కదా. ఇంకా తను ఇలా కార్ కడిగినాక వేసి నెక్స్ట్ ప్లాన్ ఏముందంటే, నరేష్ ఛానల్కి కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి తను షూట్ చేసుకుంటాడు. ఇంకా ఈ ఛానల్ని కూడా కొన్ని వీడియోస్ షూట్ చేసుకోవాలి. అలా ఈరోజు నడుస్తూ ఉంటుంది, చూస్తూ ఉండండి. కారు కడిగేసి వస్తున్నాడు, నీట్గా క్లీన్ చేసుకొని వస్తున్నాడు. ఇప్పుడు వచ్చి బాత్ చేసి నెక్స్ట్ మనకి బిర్యానీ కుక్ చేసి పెట్టాడు. ఈరోజు ఇంకొక స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఫుల్ నాన్ వెజ్ మేళ ఉన్నట్టుంది. నెక్స్ట్ ఇంకొకటి వెరైటీగా తీసుకొచ్చినాడు, నిన్న మెట్రోకి వెళ్ళి ట్రై చేద్దామని ఓపెన్ చేస్తున్నాడు. చూపిస్తా అదేంటో మీకు. ఎయిర్ ఫ్రైర్లో చేయాలి అది. అంటే మేము రీసెంట్గా ఎయిర్ ఫ్రైర్ కొనుక్కున్నాం కదా, అందులో ఐ థింక్ వాటో వాట్ 2 గోటాలు ఉన్నట్టున్నాయి ఇవి. ఒకసారి ట్రై చేద్దాం ఎయిర్ ఫ్రైర్లో వితౌట్ ఆయిల్ ఎలా వస్తుందో. ఈరోజు ఫస్ట్ ఒక 6 కబాబ్స్ పెట్టి చూద్దాం అన్నాడు ఎయిర్ ఫ్రైర్లో. ఎప్పుడు ట్రై చేయలేదు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. ఎలా వస్తుందో ఏమో, టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో, ఏం తెలుస్తలేదు. 6 కబాబ్స్ అందులో పెట్టేసి 200 degrees సెంటిగ్రేడ్లో ఒక్క టెస్ట్ ఆయిల్ కూడా ఏం వేయలేదు మేము, దాంట్లోనే ఆయిల్ ఉన్నట్టుంది. జస్ట్ ఒక 10 minutes 200 degrees సెంటిగ్రేడ్లో పెట్టుకొని ఆన్ చేసేసుకొని చూద్దాం. ఒక 10 minutes తర్వాత అవుట్పుట్ ఎలా వస్తుందో చూపిస్తా మీకు. ఇవైతే కుక్ అయిపోయినాయి గాయస్, చూద్దాం. వావ్, చికెన్ చీక్ కబాబ్. టేస్ట్ చేసినావా నరేషు? నువ్వు చేసావు కదా, ఎట్లుంది చెప్పు నువ్వే. ఏమండి, ఎందుకండి అలా అంటున్నారు నన్ను? ఈరోజు కుకింగ్ అంతా మా ఆయనే అండి, నాకు ఎంత హెల్ప్ చేస్తాడో అసలు. చూసారా, వేడి వేడి చికెన్ చీక్ కబాబ్. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోవాలి. బిర్యానీ లోపల ఈ చీక్ కబాబులు మెక్కేసినాము. నవ్వుతున్నాడు ఫ్రెండ్స్, నేనేదో వ్లాగ్ చేస్తుంటే చూడండి. తినేసింది మంచిగా చీకా బాబు, కానీ నేను ఎక్కువ తిన్నా. నేను 4 తిన్నా, తను 2 తిన్నది. అయితే నేను ఏదో ఒక మూవీ చూద్దామని పెడితే టీవీలో అది కాదు ఇది కాదని అది ఇది తిప్పి మళ్ళీ అదే మూవీ పెట్టించేలా చేశా. ఎంతైనా మనం ఆడవాళ్ళం అట్లుంటుంది మనతోని, అది అట్లుంటుంది మనతోని. వేడి వేడి బిర్యానీ, కుండ బిర్యానీ తీసుకొచ్చి పెట్టాడు గాయస్ ఇక్కడ. ఆ కుండలో ఆ బిర్యానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కానీ మేము రైస్ తక్కువ, పీసులు ఎక్కువ చేసుకున్నాం అనమాట. ఈరోజు రైస్ చాలా తక్కువ చేసుకున్నాము. చూసారా ఆ ప్లేట్లో ఎంత కలర్ఫుల్గా ఉందో. అందులో మసాలాలు ఏమి ఉండవు, ఓన్లీ అల్లం పేస్టు, కారం, పసుపు ఇవే వేసినాము. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఆ మసాలాలు అవన్నీ తింటే కడుపు అస్సలు మంచిగానే ఉండదు. అందుకని మా నరేష్ ఇలానే చేస్తాడు. బట్ ఇప్పుడు మనము టేస్ట్ అయితే చూద్దాం, ఈ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో, ఎంత స్పైసీగా ఉందా, స్పైస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎలా వచ్చాయని. సూపర్గా ఉంది గాయస్, చాలా బాగుంది వేడివేడిగా. ఎలా ఉంది నేను చేసిన బిర్యానీ? నువ్వు చేసిన బిర్యానీ చేసినప్పుడు చాలా బాగుండేది. ఎంతైనా నేను కూడా ఒక చెయ్యి వేసినా కదా. సరే బాగుంది. మొత్తం క్రెడిట్ అంటే నువ్వే తీసుకుంటావా?
ఏదో ఫ్రెండ్స్ తిన్న తర్వాత చిన్న థ్యాంక్ యూ. మా ఆయన నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడో ఫ్రెండ్స్ అసలు. కానీ ప్రతి దాంట్లో పోటీ వస్తాడు కొడతానని చెప్పు, అందరు చూసిన కొంతమంది బాగా చేస్తారు మళ్ళా. కొడతారులేండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఒక వారంలో 7 రోజులు ఉందంటే ఒక 4 days గొడవలే అవుతాయి, 3 days ప్రేమగా ఉంటాం ఫ్రెండ్స్, అంతే. అంతేగాని మేమేమి ఎక్కువ ప్రేమగా అందరూ చూసే వాళ్ళందరూ ఇద్దరు మంచి అన్యూన్యంగా ఉన్నారు అనుకుంటున్నారా? అంత లేదులేండి ఫ్రెండ్స్. కొట్టడం అయితే కొట్టడు కానీ గొడవలు అయితే అవుతా అంటే ఎవరు హస్బెండ్ వైఫ్ మధ్యలో అయినా. చెప్పచ్చు కదా, కొంతమంది ఆనందపడతారు. బాగుంది. నీది ఎలా ఉంది? పులుపులుగా తీపిగా ఉంది. ఇక్కడ నరేష్ మోని క్రియేషన్స్ ఛానల్కి వీడియోస్ చేసుకుంటున్నాడు గాయస్, అన్నీ సెట్ చేసుకుంటున్నాడు. చూడండి ఆ హెయిర్ స్టైల్, తన లుక్ అంతా మంచిగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నరేష్ వీడియోస్ చేసుకుంటూ ఉంటాడు. మనం ఇక్కడ ఉంటే మన నెగిస్తంతాడు, మనం వెళ్ళిపోదాం. బాయ్ బాయ్. మనం ఇక్కడ ఉంటే మనం ఏదో డిస్టర్బ్ చేస్తానన్నట్టు తను నన్ను కొడతాడు ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సీదా రూమ్లోకి వెళ్ళి నేను ప్రొజెక్టర్ వేసుకొని మూవీ చూస్తాను. ఇక్కడ నేను అక్కడ నరేషన్ డిస్టర్బ్ చేయకుండా లోపలికి వచ్చేసి ప్రొజెక్టర్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం మూవీ చూస్తున్నానంటే పెద్ది మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది కదా, అది చూసాను ఆల్రెడీ, మళ్ళీ చూస్తాను అనమాట. పెద్ది మూవీ చూసేసి నెక్స్ట్ మన పని ఏంటంటే ఒక స్లీప్ వేసిన తర్వాత నరేష్ వీడియోస్ చేసుకోవడం అయిపోతే ఇంకా నెక్స్ట్ నేను లేచిన తర్వాత ఇంకా మా ఈ ఛానల్ కామెడీ వీడియోస్ కొన్ని ఉన్నాయి, అవి చేసుకోవాలి. ఇంతే గాయస్ ఈ రోజుకి ఈ బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ షేర్, సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.